బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం. హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు చేయాలంటూ కూడా సీఎం ఆదేశం. కేటీఆర్ అరెస్టుకు ప్రాసెస్ అంతా పూర్తి. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఏం జరుగుతోంది అంటే అందరి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అని. హైదరాబాద్ లో ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి అక్రమాలు జరిగాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారం కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేసింగ్ జరిగింది. ఈ వ్యవహారంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో నేరుగా తెలంగాణ సీఎం ఆరోపణలు చేయడంతో రంగంలోకి ఈడీ అధికారులు దిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగిన గోల్మాల్ పై సంబంధించి విచారణ చేపట్టాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఇటీవల ఏసీబీకి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది. ఏసీబీ జేడీ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలు కీలకంగా మారాయి. ఈ రేసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే 55 కోట్లను అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ విదేశీ సంస్థలకు బదిలీ చేయించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతో 1 లేదా 2 రోజుల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఒకవైపు కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ ఇలా అన్ని అంశాల్లో ఒక్కొక్కరి పేరుతో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని నాటి ఐటీ పురపాలక శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఈడీ అధికారుల విచారణలో తెలిపారనే వార్తలు వచ్చాయి. ఇటీవల సీఎల్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో ఓ భారీ బాంబు పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీంతో ఆ బాంబు మాజీ మంత్రి కేటీఆర్ అని ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవని, ఒకటేనక ఒకటి బాంబులు పేల్తాయని అన్నారాయన. మరోవైపు కేటీఆర్ బావమర్ది జన్వాడ ఫామ్ హౌస్ లో దాడులు నిర్వహించడం, అక్కడ డ్రగ్స్ దొరికినట్లు పాజిటివ్ రావడం ఇలా అన్ని కూడా కేటీఆర్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో త్వరలో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని మీరో లెక్క అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము ఒరిజినల్ బాంబులకే భయపడలేదన్నారు. ఇక మాపై దొంగ కేసులు పెడితే పెట్టుకోండి అని వెల్లడించారు. మా రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతోనే కొట్లాడామని గుర్తు చేశారు. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కన అంటూ కేటీఆర్ ఘాటుగా బదిలిచ్చారు. తరువాత మా ప్రభుత్వం వస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది పొంగులేటి బాగోతాలన్నీ బయటకు తీస్తామని తేల్చి చెప్పేశారు. ఇక మేం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం పణం పెట్టి తెలంగాణను సాధించినోళ్ళం. మీ తాటాకుల చప్పులకు ఎవరు భయపడతారు? చావుకు మేం భయపడమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి మారుతున్నాయి. పాలకపక్ష నేతలు, ప్రతిపక్ష నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ వాడి వేడిని తలపిస్తున్నాయి. గత ప్రభుత్వ అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి సైతం తప్పదని తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఎన్ని జిమికులు చేసినా మిమ్మల్ని జైలుకు పంపడం మాత్రం మా 7వ గ్యారంటీ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని అంటున్న కాంగ్రెస్ పెద్దలు ఎందుకో తెలుసా? కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్తారా? పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తారా? కేటీఆర్ అరెస్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతేనా? జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో కీలక నేతలు జైలుకేనా? ఇక గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వచ్చింది. ఇక ఈసారి తెలంగాణలోని ఓ కేసులో అన్న కేటీఆర్ జైలుకు వెళ్తారని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ రేస్ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో పాదయాత్ర చేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో
మాటను బయటపెట్టారు. మరోవైపు హైదరాబాద్ నుండి వాడపల్లికి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను టార్గెట్ గా చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే విద్యుత్ అవకతవకల అంశంలో కేసీఆర్ కు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో కేసీఆర్ పై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రంగంలోకి దిగవచ్చు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తి కాగా 2 రోజుల్లో జస్టిస్ ఘోష్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం కేటీఆర్ ను రేవంత్ సర్కార్ అరెస్టు చేసే ఆలోచన మాత్రం పెట్టుకోలేదని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో కేటీఆర్ పై ఈగవాలిన హైదరాబాద్ ను తగలబెట్టేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే నిజంగా హైదరాబాద్ ను తగలబెడతారు అని కాదు సుమా, కాంగ్రెస్ ప్రభుత్వం ముట్టుకోలేదు. కారణం వచ్చే సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి. ఇక గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయింది. అంతా గుంపగుత్తగా బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కేసీఆర్ ని అరెస్టు చేస్తే ప్రజల్లో కేటీఆర్ కు విపరీతంగా సానుభూతి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్ని ఆరోపణలే అని, అందుకు రేవంత్ సర్కార్ ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయింది. దీంతో కేటీఆర్ అరెస్టు అయితే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు రేవంత్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కేటీఆర్ అరెస్టు విషయంలో కాస్త వెనక్కి తగ్గాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెలలో ఎలాంటి బాంబులు పేలవని తెలుస్తుంది. ఇక తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ లో కీలక నేతలు వరుసబెట్టి అరెస్ట్ అవుతారు.